వెల్కమ్ టు అవర్ ఛానల్ సరిత హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను ఓరియో బిస్కెట్స్తో కేక్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఓరియో బిస్కెట్స్ ఒక 4 ప్యాకెట్స్ తీసుకున్నానండి, 2 డైరీ మిల్క్ చాక్లెట్స్, జెమ్స్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి కేక్ పైన డెకరేట్ చేయడానికి, 1 కప్ పాలు తీసుకున్నాను. మనం పాలు ఇది బిస్కెట్స్ కలుపుకునేటప్పుడు పాలు తక్కువ పడితే ఇంకొన్ని పోసుకుందామండి. ఇప్పుడు మనము కేక్ తయారీ విధానం చూద్దామండి. ముందుగా మనం ఈ బిస్కెట్స్ అన్నీ ఇట్లా సపరేట్ చేసుకోవాలండి. ఇట్లా ఇవి సపరేట్ చేసుకొని ఈ క్రీమ్ మొత్తం ఇది కూడా సపరేట్ బౌల్లో వేసుకోవాలి. ఈ బిస్కెట్స్ అన్నీ ఇట్లా సపరేట్గా వేసుకోవాలి. బిస్కెట్స్ అన్నీ ఇలాగే తీసి పెట్టుకోవాలండి సపరేట్గా. ఇవన్నీ ఇట్లా సపరేట్ చేసుకోవాలండి. క్రీమ్ సపరేట్, బిస్కెట్స్ సపరేట్. ఇప్పుడు మనం ఈ బిస్కెట్స్ అన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది పౌడర్ చేసుకుందాం. ఈ ఓరియో బిస్కెట్స్ని ఇలా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని ఈ బౌల్లో వేసేసుకుందాము. ఇప్పుడు మనం ఈ బిస్కెట్ పౌడర్ ఉంది కదండి, దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పాలు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం కలుపుకుంటూ మెల్లిగా కలుపుకుంటే పాలు. దీన్ని ఇట్లా స్మూత్గా మంచిగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం దీన్ని ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దీనికి కొంచెం ఇట్లా మొత్తం ఆయిల్ రుద్దుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పిండి వేసుకోండి, పొడి పిండి వేసుకొని ఇదంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చండి. నేను బటర్ పేపర్ లేదనేసి ఇట్లా పిండి వేసుకుంటున్నాను. ఇవి ఇలా పిండి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము ఈ బిస్కెట్ క్రీమ్ మొత్తం దీంట్లో వేసేసుకోవాలండి. ఇది మొత్తం ఇట్లా బౌల్లో వేసుకొని ఇట్లా అనుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఇలాంటి గిన్నెల స్టాండ్ ఉంటుంది కదండి, దీంట్లో ఇలా పెట్టుకోవాలి. కొంచెం వేడి కానిద్దామండి. ఒక 2 మినిట్స్ కొంచెం వేడి అయ్యాక ఇప్పుడు ఇది వేడి అయిందండి. ఇప్పుడు మనము ఈ బౌల్ని దీంట్లో పెట్టేసుకోవాలి. కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలండి. దీన్ని కవర్ చేసుకుందామండి. దీని మీద ఇట్లా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలండి. మనం ఈ బిస్కెట్స్ది క్రీమ్ పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం దీన్ని కొన్ని పాలు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా మెత్తగా కలుపుకోవాలండి. ఇది మొత్తం మెత్తగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ బిస్కెట్ క్రీమ్లోకి మనం ఇప్పుడు ఈ డైరీ మిల్క్ ఉంది కదండి, ఇది కట్ చేసి దీంట్లో వేసుకుందాము. దీంట్లో వేసి కలుపుకోవాలండి మొత్తం. ఈ చాక్లెట్ కూడా దీంట్లో వేసాం కదండి. ఇప్పుడు కొన్ని వేడి పాలు పోసుకోవాలండి కొంచెం దీంట్లో. మొత్తం మంచిగా కలుపుకోవాలండి. ఈ డైరీ మిల్క్ చాక్లెట్ని ఇట్లా మెల్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇది చూద్దామండి ఒకసారి. 40 మినిట్స్ అయ్యింది. మనం ఒకటి ఇట్లా స్టిక్ తీసుకొని దీంట్లో ఇలా అని చూస్తే మనకు తెలిసిపోతుందండి. దీనికి ఏం అతుక్కోలేదు కాబట్టి అయ్యిందండి, బేక్ అయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇది ఇప్పుడు దీంట్లో తీసేద్దామండి. ఇది చల్లారనిద్దామండి. ఇప్పుడు ఇది చల్లారిందండి. మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము.
ఇప్పుడు మనం దీంట్లోకి మనం ఈ చాక్లెట్ని మెల్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇది దీనిపైన వేసేసుకుందాం. ఓరియో బిస్కెట్తో కేక్ రెడీ అండి. చాలా బాగా వచ్చిందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.